నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. సో ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసులకు అవార్డులు ప్రదానం చేసేటువంటి కార్యక్రమంలో, అవార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమంలో పాల్గొని అక్కడ కొన్ని కీలక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతి గురించి ప్రధానంగా ఆయన మాట్లాడిండు. దాని గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత ఉద్యోగ సంఘాల గురించి, ఉద్యోగుల గురించి, ఓవైపు సమ్మెకు పిలుపునిస్తున్నటువంటి వాళ్ళ గురించి, ఇవన్నిటి గురించి కూడా మాట్లాడారు. ముందు ఆర్థిక వ్యవస్థ మీద, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఆయన మాట్లాడడం జరిగింది. దాంట్లో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అసలు ఏం మాట్లాడారో ఒకసారి చూసిన తర్వాత దాని మీద నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. ఫస్ట్ ఒకసారి చూద్దాం. ఇగో, రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఏమంటున్నారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పు ఉడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. అంటే మనం మొత్తం దివాలా తీసిపోయినాము, మనం అడక తినే స్టేజ్లో ఉన్నాము అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఇంకా ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటను, అప్పు పుట్టట్లేదు, ఎవరు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికంటే ముందు, స్వీయ నియంత్రణ కంటే ముందు ఇప్పటిదాకా ఏమంటున్నాడు? అప్పు ఉడతలేదు. ఎవడైనా మనం అప్పు కోసం ఢిల్లీకి పోతే మనల దొంగలను చూసినట్టు చూస్తూ ఉన్నారు. తెలంగాణకి వెళ్ళి ఎవరైనా ప్రతినిధులు పోతే అక్కడికి దొంగలను చూసినట్టు చూస్తూ ఉన్నారు. చెప్పులెత్తుకపోతారేమని చెప్పేసి భయపడతా ఉన్నారు. రాష్ట్రానికి అప్పు పుట్టేటువంటి పరిస్థితి లేనే లేదు అని చెప్పేసి కుండ బద్దలు కొట్టేసి మన ముఖ్యమంత్రి గారు. అంటే ఈ లెక్కన మనకు అర్థమై ఉంటుంది. మరి ఇప్పుడు ఇక్కడనేమో అప్పు పుడతలేదు అని చెప్తున్నాడు. కానీ మీరు ఒక్కసారి లెక్కలు తిరిగి చూడండి. ఈ 17 నెలల గ్యాప్లో 1,60,000 కోట్ల రూపాయల అప్పు చేసిండు. అప్పు పుట్టకుండానే ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు అప్పు ఎట్లా తెస్తూ ఉన్నారు? ఏడుకెళ్ళి తెస్తూ ఉన్నారు. ప్రతి నెల 10,000 కోట్ల రూపాయల అప్పు వస్తుంది. ప్రతి నెల క్రమం తప్పకుండా ప్రతి నెల 10,000 కోట్ల రూపాయల అప్పుని ఆర్బీఐ నుంచి మన స్టేట్ బాండ్లను కుదవబెట్టి తీసుకొస్తా ఉన్నారు. మరి అట్టెట్ట వస్తున్నాయి అంటే వచ్చే అప్పును వీళ్ళు మింగుతా ఉన్నారా, లేకపోతే ఏం చేస్తూ ఉన్నారో అర్థం కావట్లేదు. కానీ అప్పు పుడతలేదని ఇప్పుడు చేతులు ఎత్తేసారు. ఎందుకంటే రేపు చాలా కార్యక్రమాలు ఉన్నాయి వీళ్ళ కళ్ళ ముంగల. సంవత్సరం 7 నెలలు అయిపోయింది, 8వ నెల నడుస్తూ ఉంది. ఇంకా రైతు భరోసా పూర్తి స్థాయిలో రావడం లేదు. ఇప్పటికే ఎత్తేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పింఛన్లు పెరగలేదు. వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో ఒక ఉచిత బస్సు తప్ప ఏ కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. కాబట్టి ఇప్పుడు అప్పు కూడా పుడతలేదని చెప్పేసి కొత్త రాగం అందుకుంటాడు మన ముఖ్యమంత్రి గారు. గత 2-3 నెలల నుంచి మీరు చూడండి, మెల్లగా రాగం మార్చేసిండు. మొత్తం ఇచ్చేస్తా, 31 తారీఖుకి అందరికి ఇచ్చేస్తా, రేవంత్ అన్న మాట చెప్పిండంటే తప్పనే తప్పడు, రేవంత్ అన్న అసలు మాటనే తప్పడని చెప్పేసి మొన్నటిదాకా బీరాలు పలికిరు వీళ్ళందరూ, ముఖ్యమంత్రి గారు కూడా. కానీ ఇప్పుడేమంటున్నాడు? అప్పు పుడతలేదు, మనల్ని బిచ్చపోల్ లెక్క చూస్తున్నారు, మన దివాలా తీస్తున్నాం మనము. ఏ రాష్ట్ర నాయకుడైనా తన రాష్ట్రం గురించి ఇంత దివాలా కోరతనంగా మాట్లాడడం ఎక్కడ చూడలే. ఏ రాష్ట్ర నాయకుడైనా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా నా రాష్ట్రం మొత్తం బర్బాజ్ అయిపోయింది, నా రాష్ట్రం మొత్తం దివాలా తీసిపోయింది, మాకు అప్పే పుడతలేదని చెప్పేసి ఎవరు చెప్పుకోరు. ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఏ ఇంటి యజమాని కూడా నా ఇల్లు మొత్తం గుల్లా అయిపోయిందని చెప్పుకోడు. కొంత భీకరంగా, కొంత గంభీరంగా ఉంటందుకే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే బయట హూందాగా ఉంటేనే 4 రూపాయలు పుడుతుంది, నలుగురు విలువిస్తారు కాబట్టి. కానీ మన ముఖ్యమంత్రి గారు మనకు ఆ హూందాతనం లేకుండా తెలంగాణ అంటే ఒక పలచని వ్యవహారం లెక్క చేస్తూ ఉన్నారు. గతంలో మనకు సమైక్య పాలకులు మన మీద ఒక ఎలిగేషన్ చేసేవాళ్ళు, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోకి పరిపాలన చేత కాదు, తెలంగాణలోకి పరిపాలన చేత కాదు అని. మన ముఖ్యమంత్రి గారి మాటలు విన్న తర్వాత ఇక అది క్లారిటీ వచ్చేసింది. నిజంగానే తెలంగాణలోకి పరిపాలన చేత కాదు, రేవంత్ రెడ్డి గారికి అసలుకి చేత కాదు అని. కేసీఆర్ 10 సంవత్సరాలు రాజ్యాన్ని వెళ్ళి ఎన్నడూ కూడా ఈ మాట అనలే. మరి వీళ్ళెందుకు అంటున్నాడో నాకైతే అర్థమవుతలేదు. ఈయన బజార్లో నమ్మడం లేదు, స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే, కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా. రైట్. ఏమంటున్నాడు? స్వీయ నియంత్రణే అవసరము. ఇప్పుడు స్వీయ నియంత్రణ వేసుకుంటేనే రాష్ట్రాన్ని నడుపుతాము. స్వీయ నియంత్రణ అంటే మన ఖర్చులు తగ్గించుకోవాలి, మన జీతాలు తగ్గించుకోవాలి.
మన ధరలు పెంచుకోవాలి. ఆ ధరల గురించి కూడా మాట్లాడతారు ముందుకు పోయినాక. స్వీయ నియంత్రణ అంటే ఏంటిది? ఇప్పుడు 4,000 పింఛన్ ఇస్తా అని చెప్పేసి వీళ్ళు చెప్పారు కదా, కానీ కేసీఆర్ ఇచ్చిన 2,000 పింఛన్ ఇస్తున్నారు కదా. స్వీయ నియంత్రణ అంటే ఆ 2,000 కూడా 1,000 రూపాయలు తగ్గించుకొని 1,000 రూపాయలు తీసుకోవాలి పింఛన్, అప్పుడు స్వీయ నియంత్రణ. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఎంత వస్తుంది? 1,00,000 రూపాయలు వస్తుంది కదా. ఈయన తులం బంగారం ఇస్తా అన్నాడు కదా, తులం బంగారం ఇవ్వకపోగా వచ్చే 1,00,000ని 50,000 చేసుకోవడమే స్వీయ నియంత్రణ. ఈయన చెప్పే స్వీయ నియంత్రణ గదే, ఇంకా అంతకుమించి ఇంకొకటి ఏం లేదు. అంటే వచ్చేటువంటి పథకాలలో కూడా కోత పెట్టుకోవడమే మనం చేసేటువంటి స్వీయ నియంత్రణ. అంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు? ఇప్పుడు కొత్తగా మేము ఇస్తానటువంటివి ఇవ్వకపోగా గతంలో కేసీఆర్ సర్కారు కేసీఆర్ ఇచ్చినటువంటి పథకాలకు కూడా మేము కోత పెట్టబోతా ఉన్నాము అని చెప్పేసి అలా క్లియర్ కట్గా పోలీసుల సభ సాక్షిగా ఆయన స్పష్టం చేసి పెట్టేసిండు. అంటే ఈ లెక్కన మనం ఏమర్థం చేసుకోవాలి? ఇక వచ్చే రైతు బంధు ఆడనో ఏడనో 100కో కోటికో ఒక్కరికో ఇద్దరికో వస్తుంటే అది కూడా బంద్ అయిపోతుంది. ఇప్పటికే రైతు బీమా ప్రీమియం బంద్ పెట్టేసిర్రు, అది గాలికి వదిలేసిర్రు. ఇప్పుడు నెక్స్ట్ ఈ పింఛన్లు కానీ లేకపోతే కళ్యాణ లక్ష్మి కానీ ఏవైతే గత 10 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉన్నాయో ఆ స్కీములు కూడా మెల్లమెల్లగా వాటిని కత్తిరించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్తా ఉన్నారు. అలాగనే ఏదైతే ఉద్యోగులు ఉన్నారో ఆ ఉద్యోగులకు కూడా మీరు ఏదైతే డిమాండ్లు చేస్తూ ఉన్నారో డిఎల్ పెంచాలి, ఇవి పెంచాలి, అవి పెంచాలి, ఆర్టీసీలు మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఇవన్నీ ఏవి జరగవు, ఇవన్నీ ఏవి కావు అని చెప్పేసి ఆయన క్లియర్ కట్గా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇది మన ముఖ్యమంత్రి గారి మాట. రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము, ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే అది ఇప్పుడు ఆ పరువును బజార్లు వేసేది మీరే ముఖ్యమంత్రి గారు, మీరే బజార్లు వేస్తున్నారు. రాష్ట్రం పరువుని బజార్లు వేసేది మీరే. వాళ్ళు ఆ ఉద్యోగులు మన ఉద్యోగ సంఘాలు ఆర్టీసీ వాళ్ళు ఎవ్వరు కూడా బజార్లు వేస్తలేరు, మీరే బజార్లు వేస్తూ ఉన్నారు. ఈ మాటలు బట్టి చూస్తుంటే అర్థమైపోతుంది. మీరు వచ్చేసి డైరెక్ట్గా మాకు అప్పే ఉడతలేదు, మేము మొత్తం దివాలా తీస్తాం అని చెప్పేసి ఇప్పుడు మళ్ళా వచ్చేసి ఏమంటున్నారు? ఇంకా ఉద్యోగులకు నీతులు చెప్తున్నారు. మీరు సమ్మె చేయడం వల్ల, మీరు ఇట్లా ఆందోళన చేయడం వల్ల మన పరువు పోతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సంవత్సరం 7 నెలల తర్వాత మీకు ఇప్పుడు వచ్చిన అది జ్ఞానం. ఆర్థిక వ్యవస్థ మీద పట్టు రాలే. ఎన్నికలు హర్యానాలో ఎన్నికలు ఉన్నప్పుడు, మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నప్పుడు రాష్ట్ర ఆర్థిక ప్రగతి గురించి ఏమాత్రం ఆలోచించకుండా హైడ్రాన్ తీసుకొచ్చి దీన్ని గులగొట్టి దాన్ని గులగొట్టి సంచులు మోసుకపోయి అక్కడ అప్పచెప్పొచ్చి ఇప్పుడు రాష్ట్రం పరిస్థితి ఇట్లా అయిపోయింది, ఆగమైపోయింది అంటే దాన్ని చేసింది ఎవరు? రాష్ట్రం ఇప్పటికీ దివాలా తీయలే. రాష్ట్రంలో ఆదాయం ఉన్నది, కానీ వచ్చిన ఆదాయాన్ని మరి ఎవడు మింగుతా ఉన్నాడో ఆ మింగటోళ్ళ కథ చెప్పాలి ముందు. పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. సో ఇట్లా ముఖ్యమంత్రి గారు అప్పుల విషయంలో ఇంత క్లారిటీగా మాట్లాడేసారు. సో మొత్తానికైతే ఫైనల్గా ఏమర్థమైంది? రాష్ట్రానికి అప్పు ఉడతలేదు అని చెప్తున్నారు, కానీ ప్రతి నెల 10,000 కోట్ల రూపాయల అప్పు తెస్తున్నారు. దాంతోపాటు ప్రతి నెల 18,500 కోట్ల రూపాయల ఆందాన్ వస్తుంది. అవి 10,000 కోట్లు, ఇవి 18,500 కోట్లు, అంటే 28,500 కోట్ల రూపాయల అప్పు ఆందాన్ని కలిపి మన రాష్ట్రానికి వస్తున్నటువంటి పైసలు. మరి ఈ పైసలన్నీ ఏం చేస్తూ ఉన్నారు? ఎంతమందికి పింఛన్లు ఇస్తే 25,000 కోట్లు అయిపోతున్నాయి? ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తే మీకు 25,000 కోట్లు అయిపోతున్నాయి? రైతు భరోసాలో కట్టు, రైతు బీమా కట్టు, అన్ని స్కీములు కట్టు పెట్టుకుంటే వచ్చారు కదా. మరి ఎక్కడ పోతున్నాయి ఆ పైసలన్నీ? ఆ పైసల లెక్కలు కూడా చెప్పాలి కదా. ఇంత కరాఖండిగా బయటకు వచ్చి చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు వచ్చినటువంటి ఆదాయము, తెచ్చినటువంటి అప్పు ప్రతి నెల ఎక్కడెక్కడ కడుతున్నారు అనేది కూడా ఒక ప్రాపర్గా ఈ పలానా డేట్ రోజు పలానా బ్యాంకు నుంచి పలానా బ్యాంకుకి ఒక 1,000 రూపాయలు 1,000 కోట్లు పోయినాయి, ఈ పింఛన్ కోసం 1,000 కోట్లు పంపించినాము, ఈ లెక్కలు తీసి పబ్లిక్ డొమైన్లో పెట్టవచ్చు కదా. అది పెట్టరు. ఎందుకు పెట్టరు అంటే అవి పెడితే ఇలా భాగవతం అంతా బయట పడిపోతుంది కదా. వీళ్ళు అసలు లెక్కలన్నీ బయటపడతాయి కదా. అందుకనే ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు. అప్పు ఉడతలేదు, మళ్ళీ అప్పు తెచ్చడం ఆపుతారా? మీరు చూడండి, ఈ వారం 10 రోజుల్లో మళ్ళీ అప్పులు తెస్తూనే ఉంటారు. ప్రతి నెల 10,000 కోట్లకు ఏ మాత్రం తగ్గకుండా అప్పులు తెస్తున్నారు. అలా అప్పులు లేకుండానే ఈ 15 నెలల 1,60,000 కోట్ల అప్పు తెచ్చిర్రా. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇవాళ సభలో చెప్పింది, ఆయన చెప్పినందుకు పూర్తి కాంట్రాస్ట్ జరుగుతుంది. అప్పులు తెస్తాము కానీ ఎవరికి వంచము. ఇంట్రెస్ట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంది? మేము అప్పు తెస్తాము కానీ ఎవరికి వంచము అని చెప్తా ఉన్నారు. రాష్ట్రానికి అప్పు పెరుగుతుంది. కేసీఆర్ 10 సంవత్సరాలు ఏరి 4 లక్షల కోట్ల అప్పు చేస్తే ఈయన సంవత్సరంన్నరలా 1,60,000 కోట్ల అప్పు చేసిండు. అప్పు పెరుగుతూనే ఉన్నది, కానీ ఎవరికి కూడా రూపాయి రావడం లేదు. ప్రజలకు కూడా ఏ సంక్షేమాల్లో పెరుగుదల కానీ ఇట్లాంటివి కానీ ఏవి కనపడతలేవు. సో ఏదైనా ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది, గ్రహించాల్సింది ఏంటిది? రాష్ట్రానికి అప్పు పెరుగుతుంది, రాష్ట్రానికి ఆదాయం వస్తూనే ఉంది, కానీ పేదలు ఎవరికి కూడా ఏ పథకాలు కానీ ఏవి కానీ అందడం లేదు. ఇది వాస్తవం.